హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ఇక ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. సూపర్ 6 హామీల పేరుతో ఇంటింటికి వైద్యం, ఇంటింటికి విద్య, మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు. తర్వాత తల్లికి వందనం కింద ఒక్కొక్క బాబుకు ఒక్కొక్క అమ్మాయికి 15,000 రూపాయలు. రైతులకు ఇట్లా ఎన్నెన్నో చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి విజనరీ సర్కార్ కదా, మన 45 ఏళ్ళ అనుభవం. ఇవన్నీ ఇంకా ఎప్పుడు ప్రతి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కదా, మనం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నదో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మన కులపత్రికలో రాసిన వార్తను చూస్తే ఒక విషయం క్లారిటీ వస్తుందన్నమాట. కోరుకున్న చోటకే మత్తు, గిఫ్ట్ ప్యాకుల్లో ఎండిఎంఏ సరఫరా కటకటలోకి ముగ్గురు నేరస్తులు. సో రేషన్ ఇంతకుముందు గత సర్కార్ ఏం చేసింది, ఇంటికి తెచ్చి బియ్యం ఇచ్చేది. వృద్ధులు, తర్వాత వికలాంగులు, ఇంకా ఇతర ఎవరు కూడా అంటే ప్రభుత్వానికి పన్నులు కడుతున్న రుణం తీర్చుకునే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తేనేమో అది సైకోపాలన అని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు ఏం చేసిరు, ఆ రేషన్ ఇంటికి తెచ్చి ఇచ్చే రేషన్ ఎత్తేసి షాపుల దగ్గరికి వెళ్ళి మీ సావు మీరు సావండి అని చెప్పారు కదా. ఇది ఇంకొకటి అనమాట. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు కానీ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవన్నీ దూరం చేసి ఎట్లా కులుకుతా ఉందో ఈ సర్కార్ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట. ఎండిఎంఏ సరఫరా మన కులపత్రికల్లోనే ఎక్కడ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టయింది. తాము తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వాళ్ళను బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 33 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ దామోదర్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నూజివీడికి చెందిన మనోహర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతని మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. మనోహర్ కొన్నేళ్ల కిందట ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ పనిచేశాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీకి చెందిన రింకు పరిచయం అయ్యాడు. రింకు దగ్గర డ్రగ్స్ తీసుకొని సేవించేవాడు. మనోహర్ సనత్ నగర్కి చెందిన తిరుమల శెట్టి జీవన్ కుమార్ అలియాస్ కిన్ను ఇంటర్ కలిసి చదువుకున్నారు. మనోహర్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు జీవన్ను తరచూ కలిసేవాడు. ఇలా కలిసిన సందర్భాల్లో డ్రగ్స్ తీసుకునేవారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి తెప్పిస్తున్నామని జీవన్ అడిగాడు. తాను రింకు ద్వారా తెప్పిస్తున్నానని మనోహర్ చెప్పాడు. తర్వాత నుంచి మనోహర్ ఢిల్లీలో రింకు నుంచి ఎండిఎంఏను కొనుగోలు చేసి గిఫ్ట్ బాక్స్ రూపంలో ప్యాకింగ్ చేసి డిటిడిసి ట్రాకాన్ కొరియర్ ద్వారా జీవన్కు పంపేవాడు. మనోహర్ పంపిన క్యూఆర్ కోడ్ జీవన్కు నగదు పంపేవాడు. గ్రాము 5,000 చొప్పున కొనుగోలు చేసేవాడు. భారీగా విస్తరించిన నెట్వర్క్. సో ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఈ లింకులన్నీ కలిసి రాష్ట్రానికి యథేచ్ఛగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకా డోర్ డెలివరీ గిఫ్ట్ ప్యాక్ల రూపంలో అమెజాన్లో కానీ లేదంటే ఇతర డిటిడిసి కొరియరు, ప్రొఫెషనల్ కొరియరు ఇట్లాంటి వాటిలో పంపించచ్చు అనమాట. ఈ రేంజ్లో మన విజనరీ ప్రభుత్వం అప్డేట్ చేసిందనమాట నేరస్తులను, నిందితులను. మరి ఇట్లాంటి నేరస్తులను తెనాలిలో వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు నిజంగా గంజాయి పెడ్లర్సా కాదా అన్నది ఇంకా తేలలేదు. కానీ వాళ్ళను ఇష్టారీతిన రోడ్డు మీదకి తీసుకొచ్చి పోలీసులు కొడితేనేమో ఇంకా దాని మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి నేరస్తులకు అంటగాగుతాడా అని చెప్పి మనం ట్రోల్ చేసాం కదా. మరి ఇప్పుడు ఈ నిందితులను కూడా పట్టుబడ్డారు కదా బాజప్తా. మరి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎందుకు కొట్టలేదు? వంగలపూడి అనిత మేడం ఎందుకు సమర్థించలేదు? సో మన ప్రభుత్వం ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి చెప్పదలుచుకున్నారా? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిల్ని సమూలంగా నిర్మూలిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేదికగా హైదరాబాద్కు ఇతర రాష్ట్రాలకు తరలిపోతా ఉందంట. ఇది మనం సాధించిన ప్రగతి అనమాట. రేషన్ను, సంక్షేమాన్ని, సూపర్ 6 హామీలను, విద్యా వైద్యాన్ని అన్నిటినీ దూరం చేసి మద్యాన్ని, ఇది విద్యార్థులకు అవసరం, ఇది డ్రగ్స్ ఇవన్నీ మనం ఇంటింటికి తెచ్చిస్తుంటే ఇది మంచి పాలన, సుపరిపాలన, మంచి ప్రభుత్వం అని చెప్పి మనం కిరీటాలు ఇవ్వాలన్నమాట. జాగిలు పెట్టి లేపాలి. సో దీని మీద మరి హోంమంత్రి తర్వాత ఇతర సహాయక మంత్రులందరూ ఏం మాట్లాడతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.